ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్ అండి. అల్లు అర్జున్ గారు అంటే యూత్కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్. తనలోని వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప 2 వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి ఆయన ఇంకా దగ్గర అయిపోయిన వ్యక్తి. అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్, గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంక ఇదే అని అనిపించిన సందర్భం. డెఫినెట్. మొన్న బెస్ట్ యాక్టర్ వచ్చింది కదా, నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు 69 years నుంచి అంతకుముందు హేమీలు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు అని, ఇంత పెద్ద నాగయ్య గారని చాలా మంది ఉన్నారట కదా. మనం చూస్తున్నాం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా. వాళ్ళకి రాంది 69 yearsలో మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం. ఇది గర్వం కూడా, మా అందరికీ గర్వకారణం. నా సన్నిన్లా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా. 69 ఏళ్ల నుంచి నాయకులందరూ యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాని తర్వాత వీళ్ళకి వద్దని. ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎలా షేర్ చేసుకున్నారా? మేమందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయి అందరం ఎంజాయ్ చేయాలి. మోర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయం ఉంటారు కదా, వాళ్ళు మీరు బయటకు వెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు? నేను మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్కి వచ్చాడు కదా, వస్తే ఆ రోజు నేను యాక్చువల్గా అర్జున్ వస్తుండని కూడా నేను బయట ఏం పెద్దగా చెప్పలే. చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు 25,000 నుంచి 30,000 అందరూ 30 years లోపుటోళ్ళే. అసలు అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ? నేను కొత్త ముఖాలు. వాళ్ళు అంటున్నారు మేము 60 kilometers వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు. అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చినారనమాట, ఆ డిఎస్పీ వాళ్ళందరూ. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చూడండి మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ 25,000 మంది 30,000 మంది అది 60,000 పోతుంది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇది ఇక్కడ మొత్తం తోచులాట అదంతా అయిపోయి అల్లరి అవుతుంది. మీకు కష్టం, మాకు కష్టం, మేము దీన్ని కంట్రోల్ చేయలేము. మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్కి పంపాలి అని అన్న. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు కదా, జనరల్ కొద్దిసేపు ఉంటాడు. మా ఊర్లో కూడా రాలేదు. అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తా ఉన్నాం, ఫంక్షన్ హాల్. సో ఊర్లోకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా. వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్, మీకు తర్వాత మీకే బాధ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము, ఒకసారి మీదికి ఆ రోజు అల్లరి అనుకోరాదిరి. సో అది మేము అనుకున్నాము. బట్ అనిపించిందా అందరు అత్తమామల కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు పంపిపట్ట అది ఏం చేస్తాం మరి అనిపించింది ఆ రోజు అల్లు అర్జున్ గారిని తొందరగా అనుకున్నాం. అదే ఇక తను కూడా అన్నాడు, మామయ్య నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం, మాకు కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్, మనం ఏం అనలేము. ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండవు కదా. బ్యారికేడ్స్ కూడా చేశాం. బ్యారికేడ్స్ విదిన్ 2 వాళ్ళు అసలు 10 minutes తీసి పడేశారు. మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము. విఐపీస్ కని ఒకటి చేశాము. వాళ్ళందరూ వచ్చేటోళ్ళ కోసం బయట శామ్యానాలు వేసాము, బయట టీవీలు పెట్టాము. ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి ఓ అని మొత్తుకొని. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో? వెరీ యాక్టివ్. అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు. యాక్టివ్కు 100% ఆయనను మనం అనుకోవచ్చు. అంత యాక్టివ్ ఉంటాడు. ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్లో ఉంటాడు. బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ టైమ్స్? ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు, కలుస్తూ ఉంటాడు. అట్లా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పెడతా ఉంటారు కదా. మీ పాప స్నేహ వాళ్ళు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొని అని వచ్చి పిల్లల్ని కలుస్తూ ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు. అంత ఇష్టం ఆయనకు. సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకో. అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా అంటే చాలా ఇష్టం.